and welcome to all media friends. వివిధ రకాలైన న్యూస్ ఛానల్స్ మరియు న్యూస్ పేపర్స్ రిప్రజెంట్ చేస్తున్న మీ అందరికీ మా రెస్టారెంట్ అవధి దస్తర్ఖాన్ యొక్క శుభ ప్రారంభ సందర్భంలో మీ అందరికీ మా ఆహ్వానము. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం మాకు. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. నేను ఎంప్లాయీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఎంబీఏ చేసి రకరకాల కంపెనీలలో పనిచేసి ఏదో ఒకరోజు వ్యాపారం స్టార్ట్ చేయాలి, రిటైర్మెంట్ కంటే ముందే జాబ్ వదిలేయాలని చాలా ట్రై చేశాను. 45 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. చివరికి 2000 ఆగస్ట్లో ఎటువంటి రెస్టారెంట్ ఓపెన్ చేయాలి అని నేను మొత్తం కంప్లీట్ మార్కెట్ అంతా స్టడీ చేశాను. హైదరాబాదీ ఫుడ్డా లేకపోతే మన ఆంధ్ర ఫుడ్డా అన్ని కంప్లీట్ స్టడీ చేసిన తర్వాత ఇక్కడ లేని ఫుడ్ ఏదైనా అంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆహారం ఏదైనా తీసుకురావాలని నేను ప్రయత్నం చేశాను. లక్నో వెళ్ళాను. లక్నోలో తుండే కబాబీ అని ఒక బ్రాండ్ ఉందండి. అది 50 సంవత్సరాలుగా చాలా పేరు పోసిన బ్రాండ్ లక్నోలో. తుండే కబాబీ అనే బ్రాండ్ యొక్క ఫ్రాంచైజీ తీసుకొని నేను రెస్టారెంట్ గచ్చిబౌలిలో పెట్టానండి. సెప్టెంబర్ 2020లో గచ్చిబౌలిలో నేను నా మొదటి రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత తుండే కబాబీ వాళ్ళు మీ యొక్క ఫ్రాంచైజీ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయిపోయింది, భవిష్యత్తులో ఈ బ్రాండ్ మేము ఎవరికి ఇవ్వము, ఇప్పుడున్న హోటల్ ఉండివ్వండి, భవిష్యత్తులో మీరు ఏదైనా హోటల్స్ పెట్టుకోవాలంటే మేము మా స్టాఫ్ సేమ్ ఫుడ్ ఐటమ్స్ మీకు సపోర్ట్ ఇస్తాం, కానీ భవిష్యత్తులో మీరు తుండే కబాబీ అన్న పేరు వాడరాదు, మేము ఈ పేరు ఎవరికి ఇవ్వదలుచుకోవాలనేసరికి ఈరోజు ఓపెన్ చేసిన రెస్టారెంట్ అవధి దస్తర్ఖాన్ ఓపెన్ చేశాను. దానికి కారణం ఏమనంటే ఈ లక్నో కాన్పూర్ ఏరియానంతా కలిసి అవధ్ అంటారు. ఏ విధంగా మనం కర్నూలు, కడప అయితే రాయలసీమ, నిజామాబాద్, కరీంనగర్, తెలంగాణ అంటాము. సో అవధ్ అనే ఏరియా అనేది ఫుడ్కి ఫస్ట్ నుంచి ఫేమస్ అనమాట. సో ఈ కాన్పూర్, లక్నో ఇదంతా అవధ్ అనే ఏరియా కింద వస్తుంది. అది కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ లాగా. దానికి కూడా ఒక నవాబ్ ఆఫ్ అవధ్ అని ఉండేవాడు. సో ఇప్పుడు ఈ ఆహారం యొక్క ప్రత్యేకతలు ఏమిరా అంటే దిస్ ఈజ్ ఏ నాన్ స్పైసీ ఫుడ్, నాన్ స్పైసీ బట్ టేస్టీ ఫుడ్. అంటే ఫుడ్ టేస్ట్ బాగుంటుంది కానీ కారం ఉండదు అనమాట. ఇది పెట్టడానికి కారణం ఇక్కడ ఈ ఐటీ జాబ్స్ వల్ల విపరీతంగా మన హైదరాబాద్ సిటీలో ఉద్యోగాలు చేయడానికి వచ్చిన ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చాలామంది, బెంగాలీస్, నార్త్ ఇండియన్స్, యూపీ, ఎంపీ, బీహార్, ఢిల్లీ, బాంబే చాలామంది ఈ సాఫ్ట్వేర్ భూమిలో ఉద్యోగాలు చేయడానికి వచ్చారు. నేను మాదాపూర్, కొండాపూర్ ఇక్కడంతా వీళ్ళు హాస్టల్స్లో ఉంటారు, పీజీ హాస్టల్స్లో ఉంటారు చాలామంది యువకులు, కొంతమంది అపార్ట్మెంట్. వీళ్ళందరినీ నేను ఒక సర్వే లాగా చేస్తే, సార్ మాకు కావాల్సిన ప్రాపర్ ఫుడ్ ఇక్కడ దొరకట్లేదు, ఇక్కడ మీ ఆంధ్ర ఫుడ్ కారం, ఉప్పు, పులుపు ఎక్కువగా ఉంది, మేము తినలేకపోతున్నాము, మాకు కావాల్సిన ఫుడ్ బేసిక్ అవధి కుయిజైన్ విచ్ ఇస్ టేస్టీ బట్ లెస్ స్పైసీ మాకు దొరకట్లేదు అన్నారు. కొంతమంది హైదరాబాదీ ముస్లిమ్స్ కూడా ఈ ఫుడ్ని బాగా లైక్ చేస్తారని నేను విన్నాను. కాబట్టి ఫస్ట్ రెస్టారెంట్ నేను గచ్చిబౌలి ఓపెన్ చేశాను, బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాత ఈ సంవత్సరం 2023 మార్చిలో రంజాన్ పండగ సందర్భంగా తోలి చౌకీలో ఈ ఫ్లైఓవర్ దిగంగానే రైట్ సైడ్ ఎంఎఫ్ ఫంక్షన్ హాల్ అని ఒక హాల్ ఉంది. అక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళు 4 ఫుడ్ స్టాల్స్కి పర్మిషన్ ఇచ్చారు. 4 టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్. వాటిలో నేను కూడా ఒక ఫుడ్ స్టాల్ తీసుకున్నాను. అప్పుడు ఈ తోలి చౌకీ ప్రజలందరూ 24th మార్చ్ టు 23rd ఏప్రిల్ వరకు వచ్చి మా ఫుడ్ తిని, సార్ మీ ఫుడ్ చాలా బాగుంది, వీళ్ళలో చాలామంది మా గచ్చిబౌలి రెస్టారెంట్కి వస్తున్నారు, సో పీపుల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఫార్ అవే అండ్ యూ షుడ్ హ్యావ్ ఏ లోకల్ రెస్టారెంట్. మాకు తోలి చౌకీలోనే ఈ రెస్టారెంట్ ఫుల్ టైం కావాలని చాలామంది అడగడంతో ఇక్కడ ప్లేస్ ఎత్తకడం స్టార్ట్ చేశాను. ఏప్రిల్లో ప్లేస్ ఎత్తితే ఇప్పుడు ఇక్కడ దొరికిందండి. ఫైనల్లీ వీ కుడ్ గెట్ ఏ గుడ్ ప్రిమైసెస్ నెక్స్ట్ టు ద మెయిన్ రోడ్ ఇన్ తోలి చౌకీ ఏరియా. సో ఏదర్ నార్త్ ఇండియన్ డామినేషన్ అన్నా ఉండాలి, నా రెస్టారెంట్ సక్సెస్ కావాలంటే నార్త్ ఇండియన్స్ అన్నా ఉండాలి, లేదా ముస్లిమ్స్ అయినా ఉండాలి. కాబట్టి ఇంకా నార్త్ ఇండియన్ ఏరియా, ఐటీ క్రౌడ్, పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ డెలాయిట్, ఐఎస్బి అన్నీ అక్కడ కవర్ అయిపోతున్నాయి గచ్చిబౌలిలో. ఇప్పుడు ఈ రెస్టారెంట్ నిన్న సాఫ్ట్ లాంచ్ చేశామండి. ఇంకా ఈరోజు మీరందరి సహకారంతో ఈ వార్త వస్తే రేపు నుంచి మార్కెటింగ్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తాము. అంటే లీఫ్లెట్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ బ్లాగర్స్ వస్తారు, ఫుడ్ బ్లాగర్స్ వచ్చి వాళ్ళు రీల్స్ పోస్ట్ చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ రివ్యూస్ ఇవన్నీ మన రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవాళ రెస్టారెంట్ ఓపెన్ అయిపోతే ఇక్కడ చాలామంది రెస్టారెంట్ కావాలని అడుగుతున్నందువల్ల ఈ ఏరియాలో నేను ఓపెన్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ రెస్టారెంట్ ఇది కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ అట్ నల్లగండ్ల. అంత గేటెడ్ కమ్యూనిటీస్లో నార్త్ ఇండియన్ పాపులేషన్ ఎక్కువ అక్కడ. అది ఇక్కడ పెట్టుకుంటే నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్ బెల్ట్ కవర్ అయిపోతుంది. ఇక మా ఫుడ్ ఐటమ్స్లో అన్నిటికంటే సిగ్నేచర్ ఐటమ్ నేను మీకు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ చూపిస్తాను, మీరు టేస్ట్ కూడా చూడొచ్చు. గెలావటి కబాబ్ అని ఉంటుందండి. మటన్ కీమాతో చేస్తారు. మటన్ కీమా, క్యాష్యూ నట్ అండ్ మెనీ టైప్స్ ఆఫ్ స్పైసెస్.
దాన్ని ఉల్టా తవా పరాటా అని మా దగ్గర ఒక పరాటా ఉంది. సో ఇది మా సిగ్నేచర్ ఐటమ్. ఇట్ ఈస్ మటన్ కీమా. ఆ తర్వాత మటన్ నిహారీ అని ఒక గ్రేవీ ఐటమ్ వస్తుంది. దాని తర్వాత రకరకాల కబాబ్స్ నిప్పుల్లో కాల్చేటివి. ఇది చికెన్ సీక్ కబాబ్, మటన్ సీక్ కబాబ్. ఇక కర్రీస్లో చికెన్ ఆఫ్ఘనీ ఒక కర్రీ ఉంది, చికెన్ బోటి కబాబ్ అని ఒక సెమీ గ్రేవీ కర్రీస్ వస్తాయి. సో కంప్లీట్ ఫుడ్ రేంజ్ ఉందండి మా దగ్గర. కర్రీస్, గ్రేవీస్ ఉన్నాయి, డ్రై ఐటమ్స్ ఉన్నాయి, బిర్యానీస్ ఉన్నాయి, అన్ని రకాల ఐటమ్స్ మేము కవర్ చేస్తాము. ఏమంటే ప్రతి ఒక్క ఐటమ్ కూడా హైదరాబాదీ స్టైల్లో ఏది ఉండదు. తోలి చౌకీలో రెస్టారెంట్ చూస్ చేసుకోవడానికి ఇంకొక కారణం ఉంది. ఇక్కడంతా మండీ రెస్టారెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. మండీ ఒక స్టైల్ ఫుడ్, ఒక టైప్ ఆఫ్ ఫుడ్. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్లో హైదరాబాదీ స్టైల్ ఫుడ్ దొరుకుతుందండి. అంటే మన దమ్ బిర్యానీ ఆ టైప్ దొరుకుతుంది. సో ఇక్కడ జనాలు ఏం కోరుకుంటున్నారంటే దే వాంట్ సంథింగ్ డిఫరెంట్, సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ అదర్ రెస్టారెంట్. సో మన క్విజైన్ కానీ మన ఫుడ్ ప్రిపరేషన్ కానీ టోటల్గా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ విధంగా అవధి ఖానా గురించి బాగా తెలుసు ఇక్కడ ఉన్న ముస్లిం పాపులేషన్ అందరికీ కూడా, ఈవెన్ హిందూ పాపులేషన్కి కూడా. అవధి ఫుడ్ అంటే ఏంటో చాలామందికి ఫుడ్ లవర్స్కి అవగాహన ఉంది. కాబట్టి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ అందించడానికి నేను ఇక్కడ రెస్టారెంట్ పెట్టానండి. బికాస్ పీపుల్ ఆర్ బోర్డ్, అవి ఏ రకమైన హోటల్స్ డైలీ తిరిగి కొద్దిగా జనాలు మార్పు కోరుకుంటే ఈ రెస్టారెంట్ వాళ్ళకి అనుగుణంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా మీరు ఏదైనా అడగదలుచుకుంటే నేను చెప్తాను. 3 సంవత్సరాల నుంచి నేను ఈ వ్యాపారంలో ఉన్నానండి. ఇది సెకండ్ రెస్టారెంట్. థర్డ్ రెస్టారెంట్ ఐఎమ్ ప్లానింగ్ అట్ నల్లగండ్ల, తెల్లాపూర్, కొల్లూరు బెల్ట్ కవర్ అయిపోతుంది. ఇంకా నాకు కొద్దిగా కార్పొరేట్ క్యాటరింగ్ అవకాశాలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఈ మైక్రోసాఫ్ట్, డెలాయిట్, గూగుల్ ఈ కంపెనీస్లో చాలామంది నార్త్ ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ విప్రో సర్కిల్లో ICICI ఉంది విత్ 9,000 ఎంప్లాయీస్, 40% ఆర్ నార్త్ ఇండియన్స్. సో అక్కడ కూడా నేను ఒక స్టాల్, అంటే వాళ్ళకు ఎంప్లాయీస్కి పెద్ద బిగ్ ఆర్గనైజేషన్స్లో దే హ్యావ్ దేర్ ఓన్ ఫుడ్ కోర్ట్. సో దాంట్లో కూడా నేను ఒక భాగంగా ఒక ఫుడ్ కోర్ట్ తీసుకొని కార్పొరేట్ క్యాటరింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఆ విధంగా మన నార్త్ ఇండియన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా ఫుడ్ అందుబాటులో ఉంచాలని నా ప్రయత్నం. దానివల్ల నా వ్యాపారం బాగుంటుంది, వాళ్ళకు కూడా వాళ్ళకి కావాల్సిన ఆహారం దొరికినప్పుడు వాళ్ళు కూడా సంతోషిస్తారు. బ్రదర్స్ మీరు ఏదైనా అడగదలుచుకుంటే నేను చెప్తాను. అవునండి, స్విగ్గీ, జొమాటో పోతారు అవైలబుల్. ఇప్పుడు ఇంకోటి వచ్చింది, మ్యాజిక్ పిన్ అని వచ్చింది కొత్తగా. ఇంకా చాలా దూర ప్రాంతాల్లో ఉండి ఎవరైనా ఆర్డర్ పెట్టారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర నగర్, ఎందుకంటే స్విగ్గీ, జొమాటో 10 to 11 కిలోమీటర్సే కవర్ చేస్తారు. ఈ డన్జో, ర్యాపిడో చేసి పంపించేస్తున్నారు. అప్పుడప్పుడు కస్టమర్స్ కూడా డన్జో, ర్యాపిడో ద్వారా ఫుడ్ తెచ్చుకుంటారు. ఇక గచ్చిబౌలి రెస్టారెంట్లో మాకు దూర ప్రాంతాల నుంచి వచ్చే కస్టమర్స్ రెగ్యులర్గా ఉన్నారండి. దిండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి వస్తారు, గెలవటి కబాబ్ తినడానికి. రాజేంద్ర నగర్, ఉప్పల్, సైనిక్పురి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మేము ఇస్తున్న ఐటమ్స్ హైదరాబాద్లో అయితే అట్ ప్రజెంట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్. కాబట్టి ఈ నాన్ స్పైసీ ఫుడ్ లైక్ చేసే వాళ్ళందరూ వచ్చేస్తారండి. నార్త్, ఈస్ట్, వెస్ట్, ఏది ఈ బెంగాల్ ప్లస్ ఇక్కడ గుజరాత్, రాజస్థాన్ ప్లస్ నార్త్, ఈస్ట్, వెస్ట్ పీపుల్ హు ఆర్ యూస్ టు నాన్ స్పైసీ ఫుడ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. అదే సో ఇప్పుడు పేరు చేంజ్ చేశారు కదా మీరు, వాళ్ళు ఫ్రాంచైజీ అన్నారు కదా, ఫ్రాంచైజీ రెన్యూ చేయను అన్నారు. కాబట్టి ఇంకా నేను అదే వంటకాలు కంటిన్యూ అవుతారు, దాని డిఫరెంట్ అవే వంటకాలేనండి. వాళ్ళ మ్యాన్ పవర్ సేమ్ మ్యాన్ పవర్, కిచెన్ ఎక్విప్మెంట్ కూడా అదే, మసాలాలు కూడా లక్నో నుంచే వస్తాయి. పేరు నేను మార్చుకొని అవధి దస్తర్ఖాన్ని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. నేను భవిష్యత్తులో ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఒక కంపెనీ నీకు బ్రాండ్ ఇచ్చి నీకు భవిష్యత్తులో ఇది నువ్వు వాడకూడదు, నీ అగ్రిమెంట్ ఎక్స్పైర్ అయింది అన్నప్పుడు నా భవిష్యత్తు ఎలా ఉండాలంటే నా ఓన్ బ్రాండ్ ఉండాలి. సో ఇక ఈ ఫ్రాంచైజీ వద్దు. ఫ్యూచర్లో నేను ఏ రెస్టారెంట్లో ఓపెన్ చేసినా కూడా అవధి దస్తర్ఖాన్ పేరు మీద ఓపెన్ చేసి ఐ విల్ ఆల్సో ఇన్వైట్ ఫ్రాంచైజీ అప్లికేషన్స్. ఎవరైనా నాందేడు, ఔరంగాబాద్, మన కరీంనగర్, నిజామాబాద్ ముస్లిం డామినేటెడ్ ఏరియాలో ఎవరైనా వచ్చి సార్ మీకు నేను పెడతాను, మీరు ఫ్రాంచైజీ ఇస్తారంటే ఫ్రాంచైజీ టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్తో ఇస్తాను. సో భవిష్యత్తులో నేను ఫ్రాంచైజీస్ని కూడా ఇన్వైట్ చేస్తాను అవధి దస్తర్ఖాన్ పేరుతో. సో ఇప్పుడు నా ఓన్ బ్రాండ్, నా ఓన్ రెస్టారెంట్ వచ్చినా ఇదే పేరుతో వస్తుంది. నేను ఎక్కడైనా ఎవరైనా ఫ్రాంచైజీ అడిగినా కూడా ఇదే పేరు మీద వచ్చి వాళ్ళకి మొత్తం అంతా హోటల్ అంతా సెటప్ చేసే వరకు నేను ఫ్రాంచైజీ అగ్రిమెంట్. సేమ్ టేస్ట్ ఉంటుందండి, సేమ్ టేస్ట్, సేమ్ ఫుడ్, జస్ట్ పేరు మారుతుంది. ఎలాగో పేరు మారింది కాబట్టి నేను ఆ పేటెంట్ రైట్స్లో ఒక అడ్వకేట్ ఉన్నారు, రబ్బానీ గారిని మలక్పేటలో చూశాను. ఆయన చెప్పాడు, సార్ అవధి దస్తర్ఖాన్ అనే పేరు చాలా మంది స్నేహితులు, వెల్విషర్స్ అందరూ కలిసి సజెస్ట్ చేశారు. కొంతమంది యూపీ వాళ్ళు, ఇక్కడ కొంతమంది మా గచ్చిబౌలి ల్యాండ్ లార్డ్ ముజాహిద్ గారని, ఆయన కూడా ఇక్కడే ఉంటారు నానాల్ నగర్లో.
ఆయన నుండి విజయ్ గారు మీరు అవధి దస్తర్ఖాన్ ఇస్ ఎ ప్లేస్ వేర్ పీపుల్ సిట్ అండ్ ఈట్. ఒక ఆహారం భుజించే ప్లేస్ అనమాట దస్తర్ఖాన్. అవధి ఈజ్ పర్టికులర్ రీజన్. సో అవధి దస్తర్ఖాన్ అంటే అవధి ఆహారం మనం కూర్చొని తినే చోటు అని పేరు. ఇంకా భవిష్యత్తులో రెస్టారెంట్స్ అన్ని ఇదే వస్తాయండి. నేను ట్రేడ్ మార్క్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. సో కాబట్టి ఇది మన ఓన్ బ్రాండ్ కింద ఉంటుంది. ఒక రకంగా వాడు నేను బ్రాండ్ రెన్యూ చేయను అనేది మంచిగా జరుగుతుంది. అప్పుడప్పుడు మనకు జీవితంలో ఎదురైన షాకులు మంచి కూడా జరుగుతాయి. అదొక ఆపర్చునిటీ. ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. మీరు ఆ వంటకాల వినూత్నంగా మీరేమైనా ఆలోచన చేస్తున్నారు? నేను మా షెఫ్ 2-3 కొత్త వాళ్ళు వచ్చారండి. వాళ్ళు నేను కొన్ని న్యూ ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. బోర్కు మొహల్లము కొన్ని ఐటమ్స్ చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బేసికలీ హైదరాబాద్ ముస్లిమ్స్ ఆర్ మటన్ లవర్స్. మటన్లో ఇంకా 4-5 వెరైటీస్ చేస్తున్నాం సార్ అని చెప్పారు. నేను ప్లేట్లో పెట్టి కస్టమర్స్తో ఫీడ్బ్యాక్ తీసుకుంటాను రేపటి నుంచి. ఇంకా కొన్ని ఐటమ్స్ లాంచ్ చేసి మా మెనూని ఇంకొంచెం బ్రాడన్ చేసి ఇంకొద్దిగా బాగా చేసి అవధి దస్తర్ఖాన్ అనే బ్రాండ్ని నేను ఇప్పటి నుంచి నా బ్రాండ్ నేను ప్రమోట్ చేసుకోవాలని అన్నాను. ఇక్కడే కావాలంటే సైనిక్పురి కానీ, ఏఎస్ రావు నగర్ కానీ, కోంపల్లి కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. మంచి ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంది. సుచిత్ర జంక్షన్, కోంపల్లి. సో అట్లా ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ సబర్బ్స్లో వెళ్ళిపోతారండి. నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్ ఒక బెల్ట్, మన కోంపల్లి ఒక బెల్ట్, నెక్స్ట్ సంతోష్ నగర్ క్రాస్ రోడ్స్లో కూడా మంచి ముస్లిం పాపులేషన్ ఫుడ్ లవర్స్ ఉన్నాయి. మలక్పేట్ ఇక్కడంతా అవధి దస్తర్ఖాన్ పేరుతో రెస్టారెంట్స్ ఓపెన్ చేసుకుంటాను. లేదంటే నేను ఓనర్గా పెట్టుకుంటాను, లేదంటే ఐ విల్ ఇన్వైట్ ఫర్ ఫ్రాంచైజీస్. మొత్తానికి ఈ బ్రాండ్ని ముందుకు తీసుకెళ్దామని అనుకుంటాను. ఆ బ్రాండ్లో ఇది ఫస్ట్ రెస్టారెంట్. దీని సక్సెస్ ఈ బ్రాండ్ యొక్క ఫ్యూచర్ మీద ఖచ్చితంగా ఆధారపడి. గచ్చిబౌలిలో నడుస్తున్నారు. గచ్చిబౌలి తుండే కబాబీనే నడుస్తుంది. వాళ్ళు ఏమన్నారంటే ఉన్న రెస్టారెంట్స్ నడిపించుకోవచ్చు, భవిష్యత్తులో పేరు వాడుకోవచ్చు. గచ్చిబౌలి రెస్టారెంట్ విల్ కంటిన్యూ ఇన్ ద నేమ్ ఆఫ్ తుండే కబాబ్. నేను నిదానంగా స్లోగా 2-3 మంత్స్లో దాని పేరు కూడా మార్చేసి అది కూడా అవధి దస్తర్ఖాన్ చేసేస్తాను. పేరు మార్చేస్తారు. అది కూడా ఎందుకండి మనకి లెట్ us have all restaurants with one name. అన్ని హలాల్ ప్రోడక్ట్ అన్ని హలాలేనండి. కంప్లీట్ ప్రొడక్ట్స్ అన్ని హలాలే. మాకు చికెన్ మటన్ సప్లయర్స్ కూడా అంతా ముస్లిమ్సే. వాళ్ళు హలాల్ చేసే ఇస్తారు. సప్లై మీట్ రావడమే హలాల్ మీటే వస్తుంది మా దగ్గరికి. బోర్డులు కూడా పెట్టాము, హలాల్ ఉందని చెప్పి మేము బోర్డులు కూడా పెట్టాము. ఎందుకంటే కొద్దిగా వీళ్ళు పర్టికులర్గా ఉన్నారు. సో ప్రజల అనుగుణంగా వెళ్ళాలి కదా మనం. కాబట్టి మనం హలాల్ మీటే ఇస్తాం. రేట్స్ మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు మధ్యతరగతి అందుబాటులోనే ఉన్నాయండి మావి. ఇప్పుడు చికెన్ బిర్యానీ 275, కబాబ్స్ అన్ని 275, 295 రేంజ్లోనే ఉన్నాయండి. గెలావటి కబాబ్ ఒక 325. ఎందుకంటే అది మటన్ కీమా, మటన్ బోన్లెస్ కీమా కొంచెం కాస్ట్లీ. మటన్ ఐటమ్స్ చికెన్ ఐటమ్స్ కంటే ఒక 40 రూపాయలు ఎక్కువ ఉంటాయి. చికెన్ ఐటమ్స్ అన్నీ కూడా 275 రేంజ్లో ఉన్నాయండి. ఓకే.